తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈయన కూడా కరెక్ట్ టైంగా ఆయన తెలుసుకొని వచ్చారో తెలియక వచ్చారో తెలియదు, కరెక్ట్గా వచ్చారు. గుడికి వెళ్తున్నాము, అందరూ ఒక 4-5 బండిలు వెళ్తున్నాము. ఈయన కూడా వచ్చారు. ఆ గర్భగుడి లోపల తీసుకెళ్తారు. పెద్దమ్మ తల్లి మేడం పెరిబాళెత్తమ్మ అని చెప్పి ఉంది లోపల. దాని లోపల వెళ్ళి పూజ చేపిస్తాం. అప్పుడు పేరు ఉంది కాబట్టి నాకు లోపల తీసుకెళ్తారు. గర్భస్థలంలో గర్భస్థలం అంటారు కదా, గర్భగుడి లోపల. అక్కడ వెళ్ళి పూజ చేస్తాం. పూజ అంతా అయింది. ఈయన సడన్గా వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని తాళి తీసుకొని చూపిస్తున్నారు. ఇంత పెద్ద తాళి పొట్టు 2 ఉంది. నాకైతే ఆయన ఇట్లా చూస్తున్నాను, నా అమ్మని ఇట్లా చూస్తున్నాను, మా అమ్మ నన్ను ఇట్లా చూస్తుంది. ఏడుపు, మా అమ్మ ఒక సైడ్ ఏడుపు. నాకేమో అర్థం కావట్లేదు. నేనైతే నేను చెప్తున్నాను బాబాకి. నేను అప్పుడు బాబాని పిలిచేదాన్ని. బాబా, నేను నిన్నే కదా పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి వచ్చి నన్ను గ్రాండ్గా పెళ్లి చేయాలని ఇది ఉంది, ఒక 5-6 ఇయర్స్ ఆగుతామని చెప్పాము కదా, ఇప్పుడు ఉంది కదా అంటే, లేదు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని ఆయన ఏడవడం మొదలుపెట్టేశారు. బాబా ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఏమో కోయగా ఏడుస్తుంది. శ్రీహరి గారు కూడా ఏడ్చారా? ఏడుస్తున్నారు. నేను చేసుకోలేదు, ఇప్పుడు వద్దని చెప్పితే ఆయన ఏడుస్తున్నారు. సరే నాకు ఏం అర్థం కాదు. సరే వెళ్ళి ఒక కరుగమణి ఉంటుంది కదా, బ్లాక్ పూసలు, నల్ల పూస, కొయ్యలు అమ్ముతుంటారు గుడి బయట, వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ట్రెడిషన్ వచ్చి బ్లాక్ పూసలే కదా, తెలుగు వాళ్ళు బ్లాక్ ఇది వేస్తారు, నల్ల పూసలు వేస్తారు. అది వెళ్ళి తీసుకుని రమ్మని చెప్పాను. వచ్చి తాళి కట్టమని చెప్పాను. మా అమ్మ ఇంకా ఓకే కూడా చెప్పలేదు. తాళి కట్టమని చెప్పాను. తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత మళ్ళీ ఆ కరుగమణి అది నల్ల పూసలు కట్టమని చెప్పాను, కట్టారు. ఆ తాళి నేనే ఇప్పేసి తీసి ఉండిలో వేసేసాను. చెప్పాను ఓకేనా బాబా అని చెప్పాను. ఆయనకు ఫుల్ ఖుషి. మా అమ్మ ఏడ్చింది. ఆయన చెప్పాను, మా అమ్మ ఎట్లయినా ఆయనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది అప్పుడు చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి, బయటకు ఎవరికి తెలీదు, నేను అందరికీ అన్నీ చేసిన తర్వాతనే బయటకు చెప్తాము అని ఇది చేసిన తర్వాత అప్పుడు సమాధానం. అమ్మ ముందు, అమ్మవారి ముందు పెళ్ళయింది. మా ఇంట్లో అందరూ ఉన్నారు. నా సైడు మా అక్క, మా బావ, మా అల్లుప, మా అన్న, వదిన, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, తమ్ముళ్ళు అందరూ ఉన్నాము. మాకు చుట్టాలు ఒక 2-3 ఉన్నారు. దనక అని ఒక అక్క ఉంది, దనక, మేమందరూ ఉన్నాము. వాళ్ళ ముందు వాళ్ళందరూ ఉన్నారు. ఆ తాలిబొట్టు మీరు హుండీలో వేయడం ఏంటంటే మొక్క, అది శ్రీహరి గారితో పెళ్లి అయితే నేను ఫస్ట్ నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అయినా అప్పుడే, అంటే అప్పుడు వచ్చి సినిమా వాళ్ళ లైఫే బాగుండదని ఒక టాక్ ఉండింది. అప్పుడు సినిమా వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకుని ఎప్పుడు ఒక డైవర్స్ అయిపోతుంది, లేకపోతే విడిపోయి వచ్చేస్తారు, అది టాక్ ఉండింది. నేను ముక్కున్నాను, నాకు డబ్బు లేని వాయినైనా పర్వాలేదు, నాకు మంచి మొగుడు దొరకాలి, నన్ను చివరి దాకా పెట్టుకొని ఇదని నేను మొక్కుకున్నాను. సో నాకు మంచి మొగుడు దొరికాడు, అందుకని నా తాలిబొట్టు తీసివేసి కరుగమణి వేసుకున్నాను. మంచి మొగుడు ఏంది మేడం, బంగారం దొరికేది. బంగారం. అయితే ఒక చిన్న డౌట్ మేడం ఈ విషయంలోనే, మీరు అప్పటికే పెద్ద స్టార్, అన్ని భాషల్లో మీరు సినిమాలు చేస్తున్నారు, శ్రీహరి గారు అప్కమింగ్. అయితే మీరు ఆ సమయంలో ఒక మాట అన్నారంట శ్రీహరి గారితో, బావా నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు, రిక్షా తొక్కి నువ్వు ఎంత సంపాదిస్తావు నాకు అంతే పెట్టు, కానీ నన్ను ప్రేమగా చూసుకో జీవితాంతం అని చెప్పి అన్నారంట. అవును, నాకు కావాల్సింది ఒక ఆడదానికి ఏం కావాలండి, కట్టుకోవడానికి ఒక చీర, కప్పుకోవడానికి ఒక బట్ట, తిండి, కడుపు నిండే తిండి. అది ఒక్కొక్క వాళ్ళకి 3 పూట పెట్టగలుగుతాడు, లేకపోతే 1 పూట అయినా పెట్టగలుగుతాడు. మగవాడు అంటే పెడతాడు, అది చాలు కదా, ఇంకేం కావాలి. నా మొగుడికి నేను అందంగా కనిపించాలి, పక్క ఇంటి వాడుకో, ఎదురింటి వాడుకో, లేకపోతే రోడ్లో వస్తున్న వాళ్ళకే కాదు, నా మొగుడికి నేను చచ్చేదాకా నేను అందంగా ఉండాలి. అది ఒకటే నా మైండ్లో ఉండింది. సో నేను పెద్దగా హోటల్కి వెళ్ళి తినే మనిషియో, పబ్బుకి వెళ్ళే మనిషియో, లేకపోతే అటు తిరిగే మనిషియో, ఫ్రెండ్సో, అది అసలు నాకేం లేదు. నేను నా షూటింగ్, నా ఇల్లు, నాకని ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు లేదు. ఎక్కడ పార్టీకి ఇప్పుడు దాకా ఏ పార్టీకి ఇప్పుడు దాకా వెళ్ళట్లేదు, ఇప్పుడు దాకా అటెండ్ చేయలేదు. నాకు కావాల్సింది అంతే కదా, నాకు ఒక్కొక్క కప్పుకోవడానికి ఒక బట్టలు, అది పట్టు ఉంటే ఏంటి, కాటన్ ఉంటే ఏంటి, 100 రూపాయలు కొన్ని ఇస్తే కూడా వేసుకుంటాను. నాకు ఇప్పటికీ 100 రూపాయల డ్రెస్ 100 రూపాయలు చెప్పులు వేసుకొని తిరుగుతాను ఇంట్లో. మా కొడుకులు తిరుగుతుంటారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను దాంట్లో ఉన్నాను, నేను బతకగలుగుతాను. దాంతో బాబాకి చెప్పాను, లేకపోతే నీకు సినిమాకి రాకపోయినా నువ్వు ఏదైనా ఒక పని చేస్తావు కదా, దానికి తిండి పెడతావు కదా, అది చాలు నాకు. ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు పెడతావని నమ్మకం ఉంది.
నేనైనా చేసుకుంటానని చెప్పాను. బా